నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో మనకు కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఎప్స్టీన్ ఫైల్స్ లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్, మణిపూర్ బీజేపీ సర్కారుకు తొలి రోజే నిరసన సెగ. 12 మంది మావోయిస్టుల లొంగుబాటు. భారత ట్యాక్సీ ప్రారంభం 2 ఏళ్లలో దేశమంతా. ఆర్ఏసీకి పూర్తి ఛార్జీ సరికాదు అంటూ పార్లమెంటరీ కమిటీ వెల్లడించినట్టుగా ఇక్కడ మనకు ప్రధాన వార్తలు లోపల పేజీలో చూడొచ్చు. వీటికి సంబంధించిన వివరాలు మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ చూద్దాం. మనకు నేడు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్త, జాబ్ క్యాలెండర్ లేదు, స్కామ్ క్యాలెండరే, రేవంత్ బూతుపిత అంటూ ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. కేసీఆర్ను జాతిపితగా తెలంగాణ సమాజం పిలుచుకుంటే నీకెందుకు కడుపు నొప్పి, వేదిక ఏదైనా తిట్టడమే ముఖ్యమంత్రి పని, బూతుల సీఎంగా చరిత్రలో నిలిచిపోతారు, మాజీ సీఎంపై ఎందుకు విషం కక్కుతున్నావు, రేవంత్ రెడ్డి భాషపై మేధావులు స్పందించాలి, వైఫల్యాలు కప్పిపుచ్చడానికే డైవర్షన్ డ్రామా, కుర్చీని కాపాడుకునేందుకు బీజేపీతో కుమ్మక్కు. ఎస్ఎల్బీసీని కుప్పకూల్చింది కాంగ్రెస్ సర్కారే, రాజన్నపై ఒట్టేసి రుణమాఫీ మాట తప్పిన సీఎం, 24 గంటల ఫ్రీ కరెంటు పేటెంట్ కేసీఆర్దే, ఉచిత విద్యుత్ ఉత్తది చేసింది కాంగ్రెస్ పార్టీనే, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పిలుపు. రేవంత్ అబద్దాల యాత్ర, బీఆర్ఎస్ పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన సీఎం, ఇవ్వని నిధులు ఇచ్చినట్టు చెప్పి అసత్య ప్రచారం, బీఆర్ఎస్ బీజేపీది వీణావాణి బంధమని వ్యాఖ్య, అవిభక్త కవలలను అవమానించారని విమర్శల వెల్లువ. తెలంగాణను సాధించింది కేసీఆర్, కేసీఆర్ లేని తెలంగాణ ఉన్నదా? ఈ విషయం ఎవరిని అడిగినా చెప్తారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను నిజం చేసిన కేసీఆర్ను తెలంగాణ సమాజం జాతిపితగా పిలుచుకుంటోంది. కేసీఆర్ను జాతిపిత అన్నందుకు రేవంత్కు ఎందుకంత కడుపు నొప్పి, విషమంతా కక్కిండు, ఎందుకు నోరు పారేసుకుంటున్నాడు అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో జాబ్ క్యాలెండర్ పోయి స్కామ్ క్యాలెండర్ వచ్చింది, నిరుడు 12 నెలల్లో 12 కుంభకోణాలతో రికార్డు సృష్టించింది అంటూ బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్కామ్లు బయటపడితే స్కీమ్లపై నిలదీస్తే 420 హామీల అమలేమైందని ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. గడిచిన ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం నెలవారీగా చేసిన కుంభకోణాల వివరాలను స్కామ్ క్యాలెండర్ పేరిట మీడియాకు విడుదల చేస్తున్న బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ప్రభుత్వంపై పోరు, ప్రచార హోరు అంటే ఇక్కడ మరో మెయిన్ హెడ్లైన్ కనిపిస్తా ఉంది. కేటీఆర్ కు జై కొట్టిన సిరిసిల్ల జనం, పట్టణ ప్రజలతో మమేకమై ఎన్నికల ప్రచారం, నవ్వుతూ నవ్విస్తూ స్థానికులతో కరచాలనం, వార్డుల్లో సమస్యలు అడిగి తెలుసుకున్న కేటీఆర్, తులం బంగారం వచ్చిందా అని అడిగినప్పుడు కాంగ్రెస్ సర్కారుపై మండిపడిన ఆడబిడ్డలు. కాంగ్రెస్ బీజేపీలకు బుద్ధి చెప్పండి, హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ను నిలదీయండి, దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగే బీజేపీ పైసా పని చేయలే, నేతన్నలకు బతుకునిచ్చిన కేసీఆర్ను ఆశీర్వదించండి. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ వెల్లడి. మున్సిపల్ ఎన్నికలు కాగానే సీఎం రేవంత్ 9,000 కోట్లు రైతు భరోసా వేస్తామంటున్నారు. ఇప్పుడు వేస్తే ఎవరు అడ్డుపడుతున్నారు? ఎన్నికలు ఉన్నాయని మాయమాటలు చెబుతున్నారు. 2 ఏళ్లలో ఇచ్చిన హామీలు బాకీ పడ్డారని ఓటు అడిగేందుకు వస్తున్న కాంగ్రెస్ నేతలను అడగండి. ఓటుకు 1000, 2000 ఇస్తారు, తీసుకొని మీకు బాకీ పడ్డ డబ్బులు ఎవరిస్తారని నిలదీయండి అంటూ కేటీఆర్ వెల్లడించినట్టుగా ఇక్కడ మనకు మరో వార్త కనిపిస్తూ ఉంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కు సిరిసిల్ల కార్మిక క్షేత్రం బ్రహ్మరథం పట్టింది. ప్రచారంలో భాగంగా ఓ సాధారణ వ్యక్తిలా పలు వార్డుల్లో కలియదిరిగిన రామన్నకు అడుగడుగున అభిమానం వెల్లువెత్తింది. ఇటీవల మున్సిపాలిటీలో విలీనమైన 1వ వార్డు జ్యోతినగర్ కాలనీ నుంచి ప్రచారం ప్రారంభించిన కేటీఆర్ నేలపై కూర్చొని స్థానిక మహిళలతో ముచ్చటించారు. వారు చెప్పిన మాటలు, సమస్యలు అడిగ్గా ఓపిగ్గా విని పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గురువారం సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన అనంతరం పట్టణంలోని 1వ వార్డు జ్యోతినగర్లో మహిళలతో కూర్చొని వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో చూడొచ్చు. పురపోరు పరేషాన్, దారి లేక డైవర్షన్ అంటూ ఇక్కడ మరో వార్త కనిపిస్తా ఉంది. 6 గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2.5 ఏళ్లలో చేసిందేమిటో చెప్పుకోలేని దుస్థితిలో ప్రభుత్వం. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేందుకు డైవర్షన్ పాలిటిక్స్, నోటిఫికేషన్తో పాటే ఫోన్ ట్యాపింగ్ సిట్టును తెరమీదికి తెచ్చిన సీఎం. కేసీఆర్ను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణుల దృష్టి మళ్లించే ఎత్తుగడ. తెలంగాణ జాతిపిత అవునా కాదా అంటూ అనవసర రాద్ధాంతం.
పంచాయతీ ఎన్నికల్లో పరువు పోగొట్టుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాబట్టడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతుండటంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎత్తుగడలు వేస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 6 గ్యారంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రజలను మభ్యపెట్టడం తప్ప చేసిందేమీ లేదని ప్రతిపక్షాలు వెల్లడించాయి. సీఎం మంత్రి పేచీ అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. ఈఎన్సీ కుర్చీ ఖాళీ. సీఎం మంత్రి పేచీ, ఈఎన్సీ కుర్చీ ఖాళీ అంటూ మెయిన్ హెడ్లైన్ కనిపిస్తా ఉంది. ఇది రాష్ట్ర నీటిపారుదల శాఖలో దుస్థితి. ఈఎన్సీ జనరల్ విరమణ పొంది వారం అయినా ఇన్ఛార్జీని నియమించని సర్కారు. ఎవరికి బాధ్యతలు ఇవ్వాలనే దానిపై చర్చ. ప్రభుత్వ నిర్లక్ష్యంతో సీనియర్లకు శాపం. ఇరువురి పేర్ల దగ్గరే పెద్దల పంచాయతీ. నచ్చినోళ్లకు బాధ్యతలు అప్పగించే ఛాన్స్. ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ ఎవరనే విషయంపై ఇంజనీర్లలో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రముఖంగా 2 పేర్లు ఇప్పటికే చర్చకు వచ్చినా ఎవరిని ఖరారు చేయకపోగా ముఖ్యమంత్రి, మంత్రికి మధ్య పేచీయే అందుకు కారణమని జలసౌధ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు కీలకమైన జనరల్ స్థానాన్ని వారం రోజులైనా భర్తీ చేయకుండా కనీసం ఇన్ఛార్జీని కూడా నియమించకపోవడంపై ఇంజనీర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్లో ఈఎన్సీ జనరల్ స్థానం అత్యంత కీలకం. గతంలో ఈ శాఖను 19 టెరిటోరియల్స్ గా విభజించగా మైనర్, మీడియం, మేజర్ ప్రాజెక్టులన్నీ ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి ఆయా చీఫ్ ఇంజనీర్లకే బాధ్యతలను అప్పగించింది. దేశవ్యాప్తంగా 5 ఏళ్లలో 18,727 సర్కారీ బడుల మూత. డీజీపీ నియామకంపై 4 వారాల్లో తేల్చండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సుప్రీంకోర్టు ఆదేశం. తెలంగాణలో తాత్కాలిక డీజీపీలు ఇంకెన్ని రోజులని ప్రశ్న. పేర్లు పంపడంలో రాష్ట్రాలదే జాప్యమన్న యూపీఎస్సీ. నిబంధనలు పాటించకపోతే తమకు చెప్పాలన్న ధర్మాసనం. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీల నియామకం కోసం ప్రతిపాదనలు పంపడంలో అనేక రాష్ట్రాలు చేస్తోన్న తీవ్ర జాప్యం పట్ల సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. తాత్కాలిక డీజీపీలను ఇంకా ఎంతకాలం నియమిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తూ జరిపే నియామకాలను తమ దృష్టికి తీసుకురావడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీకి అవకాశం కల్పించింది. తెలంగాణకు డీజీపీని సిఫార్సు చేయడానికి యూపీఎస్సీకి 4 వారాల గడువు ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు జనవరి 9న ఇచ్చిన కొత్త ఉత్తర్వులను సవాల్ చేస్తూ యూపీఎస్సీ దాఖలు చేసిన పిటిషన్పై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. అధ్యక్ష వీరిది ఏ పార్టీ అంటూ ఇక్కడ మనకు మరో ప్రధాన వార్త అయితే కనిపిస్తూ ఉంది. టీపీసీసీ మున్సిపల్ కోఆర్డినేటర్ల జాబితాలో ఫిరాయింపుదారులు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి స్వయంగా అప్రూవ్ చేసినట్టు ప్రకటన. కాంగ్రెస్ కోఆర్డినేటర్లుగా అరికపూడి, తెల్ల వెంకట్రావు, ప్రకాష్ గౌడ్. క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ ఇప్పుడేమంటారంటూ బీఆర్ఎస్ సూటి ప్రశ్న. తాను బీఆర్ఎస్ లో ఉన్నానంటూ బుకాయిస్తోన్న గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో బహిరంగంగానే తిరుగుతున్నారు. స్వయంగా ఓటర్లకు చేతిగుర్తు కరపత్రాలను పంచుతున్నారు. కాగా ఈయన పార్టీ ఫిరాయించలేదంటూ ఇటీవల స్పీకర్ తీర్పు చెప్పడాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కాంగ్రెస్ ఆడుతోన్న నాటకానికి పరాకాష్ట. చట్టాలను తుంగలో తొక్కి ధర్మాన్ని పక్కన పెట్టి దేశ అత్యున్నత న్యాయస్థానాన్నే తప్పుదవ పట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ విచ్చలవిడితనానికి మరో ప్రత్యక్ష నిదర్శనం ఇది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారంటూ స్పీకర్తో క్లీన్ చిట్ ఇప్పించి వెంటనే ఇప్పుడు సదరు ఫిరాయింపుదారులకు పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించింది. టీపీసీసీ గురువారం విడుదల చేసిన జాబితాతో వారు ఏ పార్టీలో కొనసాగుతున్నారో తేటతెల్లమైంది. ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ బీ ఫారం మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. వీరితో పాటు మరో 7 ఎమ్మెల్యేలు కూడా కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ జెండా మోస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్కు బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 6వ తేదీలోగా తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో స్పీకర్ అనివార్యంగా ఫిరాయింపుదారుల మీద విచారణ చేపట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నేడు సుప్రీంలో విచారణ. ఎన్నికల సాకు రైతు భరోసాకు షాకు అంటూ ఇక్కడ మరో మెయిన్ హెడ్లైన్ చూడొచ్చు. పెట్టుబడి సాయం వాయిదాల పర్వం. పురపోరు తర్వాత ఇస్తామంటోన్న సీఎం. గతంలోనూ భరోసా లేని మాటలెన్నో. తాజాగా మరోసారి సర్కారు వాయిదా. ఓట్లు దండుకునేందుకు మళ్లీ హామీ. ముందే ఇవ్వొచ్చు కదా అంటోన్న రైతులు. ఎన్నికలు గడిస్తే ఎగ్గొట్టే వ్యూహమా అంటూ పలు ప్రశ్నలు.
మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీపై రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మాటలు నమ్మశక్యమేనా అనే చర్చ జరుగుతున్నాయి. గతంలోనూ ఇలాంటి హామీలు చాలాసార్లు ఇచ్చారని, కానీ రైతు భరోసా మాత్రం దక్కలేదని రైతులు చర్చించుకుంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఎన్నికలు పూర్తవగానే ఒక్కో రైతుకు ఎకరానికి 15,000 పెట్టుబడి ఇస్తామంటూ ఆశ కల్పించారు. తీరా ఎన్నికలు నవంబర్లో పూర్తయి డిసెంబర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడితే మే నెలలో రైతు భరోసా వేశారు. అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధం చేసిన నిధులతోనే ఎకరానికి 5,000 చొప్పున మాత్రమే జమ చేశారు. ఆ తర్వాత ఒక సీజన్ పూర్తిగా ఎగ్గొట్టి మరో 2 సీజన్లలో కోతలు పెట్టారు. ఇలా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఎప్పుడూ ఖచ్చితంగా అమలు కాలేదని, ఇప్పుడు కూడా అంతేననే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఇక ఆధార్ లేదని అంబులెన్స్ నిరాకరిస్తారా? వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో మనకు కనిపిస్తున్నటువంటి మరో మెయిన్ హెడ్లైన్, ఎడ్యూటెక్ గాలం సర్కారు సాయం. ప్రైవేటు సంస్థ మాయలో పడిన ప్రభుత్వం, ఉచితంగా ఆన్లైన్ పాఠాల పేరిట మాయ. సీఎం సమక్షంలోనే కుదిరిన ఒప్పందం. విద్యార్థులతో భారీగా సబ్స్క్రైబ్ చేయించి వ్యూవర్షిప్ పెంచుకున్న ఎడ్యూటెక్ సంస్థ. నిరంతరం సమీక్షలతో సబ్స్క్రైబర్స్ ను పెంచాలంటూ టీచర్లపై అధికారుల ఒత్తిడి. పెరిగిన వ్యూవర్స్ ను చూపించి ఐపీఓకు 3,000 కోట్లు పోగేసుకున్న వైనం. విద్యాశాఖ నిర్వాహకంపై రగిలిపోతోన్న టీచర్లు. ప్రైవేటు సంస్థకు సర్కారు సరెండర్పై విమర్శలు. విద్యాశాఖ అంటే సర్కారు బడులను బలోపేతం చేయాలి, విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలి. కానీ ఈ బాధ్యతల నుంచి ఆ శాఖ తప్పుకొన్నదన్న విమర్శలు ఉన్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి విద్యాశాఖ బాధ్యతలు కూడా పర్యవేక్షిస్తోండగా ఈ శాఖ తీసుకున్న నిర్ణయం ఒకటి బూమరాంగ్ అయ్యింది. అంతిమంగా ప్రైవేటు ఎడ్యూటెక్ కంపెనీకి కాసుల పంట పండించింది. సదరు సంస్థ ఉచిత పాఠాల పేరిట గాలం వేసింది, సబ్స్క్రైబర్లను పెంచుకుంది. చివరికి షేర్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి కోట్లకు పడగలెత్తింది. ఈ ప్రైవేటు ఎడ్యూటెక్ సంస్థ వ్యాపారానికి విద్యాశాఖ అధికారికంగా సపోర్టు చేసింది. ఇదంతా ఓ పక్క ప్రణాళిక ప్రకారం జరిగింది. దీనికి సపోర్టు చేసిన అధికారులపై టీచర్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రణాళికాబద్ధంగా రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు ఐఎఫ్పి ఉన్నాయి. మరికొన్ని బడుల్లో ట్యాబ్లు, కంప్యూటర్ ల్యాబ్లు ఉన్నాయి. వీటిని సవ్యంగా వాడడం లేదని విద్యాశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. మొదట ఐఎఫ్పి ప్యానెళ్లు, డిజిటల్ డివైజ్లను వాడాలంటూ టీచర్లకు ఆదేశాలు ఇచ్చింది. పాడైపోయిన డివైజ్ల రిపేర్ల కోసం నిధులు కూడా ఇచ్చారు. రిపేర్లు చేసిన తర్వాత కొన్ని ఎడ్యుటెక్ సంస్థలు రంగప్రవేశం చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలోనే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. కొందరు ఐఏఎస్ అధికారులు ఈ ఒప్పందం వెనుక కీలక పాత్ర పోషించారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇక ఉచితం పేరిట ఎంట్రీ. రాష్ట్రంలో జిల్లా పరిషత్తు, ప్రభుత్వ బడులు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలు అన్నీ కలిపితే దాదాపు 6,000 బడులుంటాయి. 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయి. వీటిల్లో విద్యార్థుల సంఖ్య దాదాపు 15 లక్షల వరకు ఉంటుంది. ఈ విద్యార్థులకు ఉచిత సేవలంటూ సదరు సంస్థలు రంగప్రవేశం చేశాయి. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు జేఈఈ, నీట్, క్లాట్ కోచింగ్ అంటూ ఎరవేశాయి. అధికారులు సైతం ఉచితంగా విద్యార్థులు పాఠాలు వినొచ్చని గొప్పలు చెప్పుకున్నాయి. పైనుంచి ఆదేశాలుండడంతో ప్రైవేటు ఎడ్యుటెక్ కంపెనీల వినియోగంపై టీచర్లకు శిక్షణ కూడా ఇచ్చారు. ఆ తర్వాత లాగిన్ ఐడీలు, పాస్వర్డ్లు క్రియేట్ చేశారు. ఒక్కో విద్యార్థికి ప్రత్యేకంగా ఒక లాగిన్ ఐడి ఇచ్చారు. రోజుకు 2 క్లాసులు వినాలంటూ టైం టేబుల్ ప్రకటించారు. విద్యార్థులు అలవాటు చేసుకొని వినడం మొదలుపెట్టారు. దీంతో యూట్యూబ్, ఆన్లైన్ వేదికలపై సదరు సంస్థలకు సబ్స్క్రైబర్స్ పెరిగారు. ఎందుకు వాడటం లేదని సమీక్షలు. సదరు ఎడ్యుటెక్ కంపెనీలకు రాష్ట్ర విద్యాశాఖ సాగిలపడింది. టీచర్లు వ్యతిరేకించిన పై స్థాయి ఆదేశాల పేరిట బలవంతంగా రుద్దింది. మొదట్లో ప్రైవేటు ఎన్జీఓలు, ఎడ్యుటెక్ కంపెనీల రాకను టీచర్లు, సంఘాలు వ్యతిరేకించాయి. అయితే ముఖ్యమంత్రి సమక్షంలోనే ఒప్పందాలు కుదరడంతో అంతా గప్చుపయ్యారు. పై స్థాయి అధికారులు జోరు పెంచారు. ఆయా ఎడ్యుటెక్ కంపెనీల పాఠాలు ఎందుకు వినడం లేదని, తక్కువ మంది పిల్లలు ఎందుకు వింటున్నారని సమీక్షల మీద సమీక్షలు నిర్వహించారు. ఆన్లైన్ మీటింగ్స్ పెట్టి చివాట్లు పెట్టారు. వ్యూవర్షిప్ తక్కువగా ఉందని, సబ్స్క్రైబర్లు పెరగడం లేదని సమావేశాల్లోనే ప్రిన్సిపాల్లు, హెచ్ఎంలపై చిర్రుబుర్రులాడారు. వారం వారం సమీక్షలు నిర్వహించారు. మీ స్కూల్లో తక్కువ వ్యూవర్షిప్ ఉన్నదంటూ నివేదికలు పంపించారు. దీనిపై ఐఏఎస్ అధికారులు సైతం ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించారు. ఇక పర్సంటేజీలు పెంచాలంటూ టార్గెట్లు కూడా పెట్టారట. ప్రైవేటు కంపెనీల యాప్ల వినియోగంపై ఐఏఎస్లు సమీక్షలు జరపడం గమనార్హం. ప్రభుత్వంలో కీలకంగా ఉన్నవారు ఇలాంటి వాటిపై సమీక్షలు చేయడం పట్ల అప్పట్లోనే అనుమానాలు తలెత్తాయి. ఇక ఐపీఓకు వెళ్లి 1,000 కోట్లకు
అధికారుల ఒత్తిళ్లు సమీక్షలతో మొత్తంగా విద్యార్థులు ఎడ్యుటెక్ కంపెనీల పాఠాలు వినడం మొదలుపెట్టారు. సబ్స్క్రైబర్స్ పెరిగారు. ఆ తర్వాత స్కూల్లోనే కాదు ఇంట్లో కూడా వాడాలని సూచించారు. సెల్ ఫోన్లు, కంప్యూటర్లలో ఇళ్లలోనూ వినియోగించవచ్చునని, వర్క్ షీటు, ప్రాజెక్టు వర్క్, ప్రశ్నలు, సమాధానాలు ఆన్లైన్లో చేసుకోవచ్చని తెలిపారు. దీంతో విద్యార్థులు ఆకర్షితులయ్యారు. మొత్తంగా సదరు ఎడ్యుటెక్ కంపెనీకి లక్షల్లో సబ్స్క్రైబర్లు పెరిగారు. అప్పుడు సదరు సంస్థ అసలు అస్త్రాన్ని బయటికి తీసింది. సబ్స్క్రైబర్లు పెరగడంతో స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించింది. గత నవంబరులో ఐఓపీకు వెళ్ళింది. ₹100గా షేర్ ధర నిర్ణయిస్తే ₹140పైనే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యింది. ఈ ఒక్క ఐపీఓ ద్వారా సంస్థ 3,000 కోట్లు సమీకరించుకుంది. కొత్తగా రాష్ట్రంలో యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు కూడా ఇదే ఎడ్యుటెక్ కంపెనీ రెడీ అయ్యిందని, ఇందుకు సర్కారు పెద్దలు ఓకే చెప్పారనే ప్రచారం జరుగుతోంది. అయితే సదరు సంస్థ పెట్టే వర్సిటీకి మార్గదర్శకాలే లేవట. దీంతో ఏకంగా ఓ మంత్రి ఇదే విషయంపై అధికారులను పిలిచి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారని చెప్పుకుంటున్నారు. ఇక టీచర్ సంఘాల ఆగ్రహం. సర్కారు తీరుపై టీచర్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సర్కారు బడులను ఇలాంటి తప్పుడు విధానాలతో నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఉచితం పేరిట వచ్చేవారిని నమ్మితే ఇలాగే ఉంటుందని అంటున్నాయి. ఒక ప్రణాళిక ప్రకారం వ్యూవర్షిప్, సబ్స్క్రైబర్లను పెంచుకునేందుకు సదరు సంస్థ పెద్ద ప్లాన్ వేసిందని టీచర్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సదరు సంస్థ రాష్ట్రంలోని కొందరు ఐఏఎస్ అధికారులను ప్రసన్నం చేసుకున్నట్టు ఆయా సంఘాలు ఆరోపిస్తున్నాయి. సబ్స్క్రైబర్లు పెరిగాక ఐపీఓకు వెళ్లి లాభాలు సొంతం చేసుకున్నదని, ప్రైవేటు సంస్థల లాభాల కోసం ప్రభుత్వం సహకరించడం ఏంటని సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కొందరు అధికారులు తమ అనాలోచిత నిర్ణయాలతో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడుతున్నారు. ఇకనైనా ప్రైవేటు ఎన్జీఓలను ప్రోత్సహించవద్దని, టీచర్లపై నమ్మకం ఉంచి వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. ప్రధాని ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి ధన్యవాద తీర్మానానికి ఆమోదం అంటూ ఇక్కడ మనకు వార్త కనిపిస్తా ఉంది. ఇక నిన్న లోక్సభలో ప్రధాని లేకుండానే రాష్ట్రపతి ధన్యవాద తీర్మానానికి ఆమోదం ఇచ్చినట్టుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. సభకు రావద్దని మోదీకి నేనే చెప్పా. అవాంఛనీయ ఘటన భయంతోనే లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా వెల్లడి. మహిళా ఎంపీల ప్రవర్తనపై ఆందోళన. స్పీకర్ వెనుక దాక్కుంటున్న ప్రధాని. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఎద్దేవా. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించకుండానే లోక్సభలో తీర్మానం ఆమోదం పొందడానికి దారితీసిన పరిస్థితులపై స్పీకర్ ఓం బిర్లా గురువారం స్పందించారు. బుధవారం లోక్సభకు రావద్దని ప్రధాని మోదీని తానే అర్థించినట్లు స్పీకర్ వెల్లడించారు. లోక్సభలో ప్రధాని మోదీ సీటును బుధవారం విపక్షాలకు చెందిన మహిళా ఎంపీలు చుట్టుమిట్టిన దరమిలా లోక్సభలో తీవ్రస్థాయిలో రభస జరిగింది. ప్రధాని ప్రసంగించకుండానే సభ గురువారానికి వాయిదా పడింది. ఈ ఘటనపై గురువారం స్పీకర్ ఓం బిర్లా లోక్సభలో స్పందించారు. ఏదైనా అవాంఛనీయ ఘటన జరగవచ్చన్న కారణంగా సభకు రావద్దని నేనే ప్రధానిని అర్థించాను. కొందరు విపక్ష సభ్యులు అధికార పక్షం వైపు వచ్చారు. వారి ప్రవర్తన పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధంగా ఉంది అని గురువారం సభను వాయిదా వేయడానికి ముందు స్పీకర్ వ్యాఖ్యానించారు. చేతిలో బ్యానర్లు పట్టుకుని ప్రధాని మోదీ సీటు చుట్టూ మోహరించిన కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష మహిళా ఎంపీల ప్రవర్తనపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రభస కొనసాగించడంతో గురువారం కూడా ప్రధాని సభలో ప్రసంగించలేకపోయారు. విపక్ష సభ్యులది అనుచిత, అమర్యాదకర ప్రవర్తనగా పేర్కొన్నారు.